అస్మద్గురుభ్యో నమః. మిత్రులారా, సమాజంలో మార్పు 2000 సంవత్సరం నుంచి అద్భుతంగా వచ్చింది. అంతకుముందు మారింది సమాజం కాదంటలేదు. అంటే 95 ఆ ప్రాంతాల నుంచి. ఎలాగో తెలుసిన ఈ కంప్యూటర్లు, సెల్ ఫోన్లు ఇలాంటివి వచ్చిన తర్వాత మొట్టమొదటగా ప్రభావం చూపించింది ఎవరి మీదో తెలుసా అండి? అంటే 10 ఏళ్ల మొదలుపెట్టి 19 ఏళ్ల వరకు ఉన్న పిల్లల మీద. అందున మగ ఆడ తేడా లేదు, వాళ్ళ మీద బాగా చూపించింది. తద్వారా వాళ్ళ మనస్సు లోపల ఉండే భావాలని పట్టుకోవడం కష్టమవుతోంది. వస్తే అతి విశ్వాసంతో ఉంటారు, లేకపోతే తమకి తాము నిస్పృహలో ఉండి మేము ఇది చేయలేకపోతున్నావే అనుకుంటారు. కొంతమంది అయితే ఆడ మగ పిల్లలు కూడా అవసరాన్ని మించి కొంచెం దూరం పెడతారు. అదేదో పాపం సినిమాలో హీరోని ఊరే అందని వీడు మాత్రం ఓసే అండవు. ఇలాంటివన్నీ ఎక్కువైపోయి ప్రవర్తన లోపల విపరీతమైన తేడా వచ్చి, అందుకనే చూడండి 2000 సంవత్సరం తర్వాత కొన్ని కళాశాలలో ఎందుకంటే ఆత్మహత్యలు జరుగుతున్నాయి? కారణం ఏమిటి? ఆలోచించట్లేదు. మనలో మార్పులు వచ్చేసాయి. ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే, ఒక పెద్ద ఆవిడ గౌరవించారు, అయ్యా ఇలాంటి పిల్లలు దారికి రావడానికి ఏమన్నా మార్గం ఉందా అంటే, డాక్టర్ ఇవన్నీ ఉంటాయి కాదంటలే. ఇది మనకి కొంచెం భక్తికి సంబంధించి మాట్లాడుకుంటాం కదా, అందుకని ఆ ఉదాహరణ చెప్తాను. ఇది నారద పురాణంలో సాక్షాత్తుగా నారదుడు చెప్పాడు. ఇప్పుడు చెప్పబోయే శ్లోకాన్ని పిల్లల చేత చదివించగలిగితే రోజుకి 7 సార్లే చదివించండి ఉదయం పూట. పెద్దలైతే 108 సార్లు కానీ, కుదరదండి అంటారా 27 సార్లు కానీ చదవండి. మీ ఇష్టదైవానికి నివేదన ఏదైనా పర్వాలేదు, కొన్నాళ్ళు చదవండి. మీకు కనీసం ఒక 15 రోజుల లోపల ఆ పిల్లల లోపల మార్పు వస్తుంది, తేడా గమనించగలరు. రెండవది, దగ్గరలో ఉన్న హయగ్రీవ స్వామి సన్నిధి కానీ, దక్షిణామూర్తి సన్నిధి కానీ ఉన్నట్టయితే ప్రతి సోమవారం వెళ్ళండి. ఒక 7 సోమవారాలు అక్కడ ఆరాధన జరిపించండి. పిల్లల లోపల మార్పు వస్తుంది. ఏమిటి నారద పురాణంలోది? శుక్లాంశవే తుభ్యం ద్విజరాజాయ తే నమః. ఇది చంద్రుడికి స్తోత్రము. మీరు పూజ గదిలో చందమామ లాంటిది చిన్న ముగ్గు వేయండి. ఆ పిల్లల చేత పశువుంగా మేయించనంతే, ఇంకేం చేయగల ఆ పని చేయండి. చేసి శుక్లాంశవే తుభ్యం ద్విజరాజాయ నమః, రోహిణీపతయే తుభ్యం లక్ష్మీ భ్రాత్రే నమోస్తుతే. శ్లోకం ఎంత సులభంగా ఉందండి. ఏమిటది? శుక్లాంశవే తుభ్యం, తెల్లని కాంతి కలిగిన నీకు మేము నమస్కరిస్తున్నాం. తెల్లని కాంతి దేనికి సంకేతము? మనస్సు లోపల ఉండే స్వచ్ఛతకి సంకేతము. అలాంటి స్వచ్ఛత మా పిల్లలకు అనుగ్రహించవయ్యా. శుక్లాంశవే తుభ్యం ద్విజరాజాయతే నమః. ద్విజ 2 జన్మలు ఎత్తావయ్యా. పిల్లలు కూడా 2 జన్మలు ఎత్తుతారు. ఎలాగో తెలుసునా? తల్లి గర్భం నుంచి మొదటిసారి వస్తారు, అక్కడ అన్నప్రాసన వల్ల ఇంకొక జన్మ ఎత్తారు. తరువాత కొన్ని సంస్కారాలు జరుగుతాయి, అది 3వ జన్మ అవుతుంది. వివాహాలు ఇలాగ అంటే 2 జన్మలు ఎత్తుతారు. వీళ్ళని మార్పులు వస్తుంటాయి. దాన్ని ట్రాన్సిషన్ పీరియడ్ అంటారు ఆంగ్లంలో. అలాగా ద్విజరాజాయతే నమః అంటే నువ్వు 2 సార్లు ఆవిర్భవించావు. రోహిణీపతయే తుభ్యం. రోహిణీ నక్షత్రానికి ఉన్న గొప్పతనం ఏమిటో తెలుసా అండి? రోహిణి అంటే ఉద్బుద్ధము చేయునది. రోహం అంటే నేలలోంచి వచ్చే చిన్న చిన్న మొక్కలు లాంటివి. ఆ చిన్న మొక్క కాస్త మహావృక్షంగా ఎదుగుతుంది. రోహిణీ నక్షత్రం గొప్పతనం అది. ఏకాగ్ని కాండలోను యజుర్వేదంలోనూ చాలా గొప్పగా చెప్తారు. రోహిణీ పతయే తుభ్యం. ఆ రోహిణిని కూడా గొప్పగా చేయగలిగిన అమృత స్వరూపమే చంద్రుడు. అంటే పిల్లల లోపల ఉండే భావనలకి మంచి రూపాన్ని కలిగించేలాంటి స్థితి కలిగిస్తాడు పరమాత్మ. అందుకని రోహిణీ పతయే తుభ్యం లక్ష్మీ భ్రాత్రే నమోస్తుతే. అన్నిటికంటే ముఖ్యము, ఆయనకి ఒక చెల్లెలున్నారు. నిజానికి లక్ష్మీదేవిని అక్కయ్య, చంద్రుడిని తమ్ముడు అంటారు. అందుకనే చంద్రుడు మనం ఏమని పిలుస్తామండి? చందమామ అంటాం. ఏం చందబాబాయ్ అనకూడదు? కాదు. అమ్మవారికి తమ్ముడు కాదు, ముందుగానే చంద్రుడు పుట్టాడు.
తర్వాతే లక్ష్మి పుట్టింది. తమాషాది. లక్ష్మీ భ్రాత్రే అంటే చంద్రుణ్ణి ఆరాధించినట్టయితే ధన సంపత్తి. లక్ష్మి అంటే చక్కటి గుణములుంటాయి. లక్ష్మ కారయతి గుర్తుపెట్టేలా చేసేది. అలాగా ఇది మగపిల్లల చేత చదివించవచ్చు, ఆడపిల్లల చేత చదివించవచ్చు. వాళ్ళకి బుద్ధి ఉండి శ్రద్ధ ఉండి చదివితే మంచిదే. లేదంటారా, మీరే చదవండి. పెద్దలు తప్పనిసరిగా కాస్త సమయం తీసుకోండి బాబు, 108 సార్లు చదవండి. వీలైతే రోజు కూడా ఇంత వెన్న కానీ, లేదు చంద్రుడికి చాలా ఇష్టం తెలుసా, ద్రాక్ష పళ్ళు, ఎండు ద్రాక్ష, అది నివేదన చేయండి. చక్కగాను మంచి ఫలితం లభిస్తుంది. పిల్లల లోపల మార్పు ఒక 10 రోజుల లోపల కనిపించి తీరుతుంది. ఇది నారద పురాణం చెప్పిన మాట, నా మాట మాత్రం కాదు. గమనించండి. స్వస్తి.